హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుసేన్ రివ్యూస్ ఛానల్. బచ్చాల మళ్ళీ మూవీ అయితే రిలీజ్ అయింది. అల్లరి నర్స్ గారి మూవీ మరి హిట్ కొట్టిందా ఫట్ అయిందా అనేది తెలుసుకోవాలంటే మనకు స్టోరీ లైన్ కి అయితే వెళ్ళాలి. స్టోరీ లైన్ కి వచ్చేస్తే ఒక రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని దానికి ఇంకో 2-3 కంటెంట్స్ యాడ్ చేసి మూవీ అయితే తీయడం జరిగింది. మూవీలో హీరో క్యారెక్టర్ వచ్చేసి మూర్ఖత్వం కలిగిన ఒక వ్యక్తి కథగా అయితే తీసుకున్నారు. మరి మూర్ఖత్వంతో అతను చేసిన పనులు ఎలా ఉన్నాయి, ఎలాంటి అనార్థాలు కలిగినాయి తను చేసిన పనుల వల్ల అనేసి ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. చైల్డ్హుడ్ నుంచి అయితే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. చైల్డ్హుడ్ లో మన హీరో వచ్చేసి బచ్చల మళ్ళీ చాలా యాక్టివ్ గా ఉంటారు. స్టడీలో అయినా ఇంకా వేరే విషయాల్లో అయినా చాలా యాక్టివ్ గా ఉంటారు. తర్వాత జరిగిన అనార్థాలు ఏంటి, అవి ఏంటి అనేది మూవీలో చూడాలి మనం. హీరోకి తన తండ్రి అంటే చాలా ఇష్టం. తన తండ్రి మీద ఉన్న గౌరవంతో తన తండ్రి చెప్పిన మాట కోసం 10th క్లాస్ లో అయితే మంచి మార్క్స్ తో అయితే విజయం సాధిస్తాడు. ఇక్కడ నుంచి కథ అయితే స్టార్ట్ అవుతుంది. హీరో వల్ల ఫాదర్ వచ్చేసి కొన్ని డిమాండ్స్, కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల అయితే హీరో అయితే చెడిపోతాడు. సావాసాలు, చెడు అలవాట్లు, మూర్ఖత్వం ఎక్కువ అయిపోవడం వల్ల అయితే స్టడీని అయితే దూరం పెట్టి విలేజ్ లోనే ఒక ట్రాక్టర్ అయితే నడుపుతూ ఉంటాడు. అదే టైంలో మన హీరోయిన్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఆ హీరోయిన్ వచ్చాక హీరోయిన్ తో ప్రేమలో పడ్డాక హీరోయిన్ తో ప్రేమ ఎలా సాగింది, నా తండ్రి చెప్పిన విషయాల్ని పాటించాడా లేదా, ఆ మూర్ఖత్వాన్ని కంట్రోల్ చేసుకున్నాడా లేదా, చెడు సావాసాలకు దూరం అయ్యాడు లేదా అనేది మనం మూవీలో చూడాలి. ఓవరాల్ గా మూవీ వచ్చేస్తే రాన్ రస్టిక్ గా అయితే ఉంది. ఒక మూర్ఖత్వం కలిగిన వ్యక్తి కథ. ఈ స్టోరీ లైన్ లో అయితే మనకు రీసెంట్ గా చాలా మూవీస్ అయితే వచ్చాయి. మనం చూసుకుంటే దసరా గానీ, పొగరు కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో అయితే చాలా మూవీస్ అయితే వచ్చాయి. ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ మనం కూడా ఒక కథ తీస్తామనేసి తీసినట్టున్నారు మూవీ టీం. మూవీ ఓవరాల్ గా చూసుకుంటే మనకైతే అంత వర్త్ఫుల్ అనిపించలేదు. బట్ ఒకసారి అయితే మూవీ చూడొచ్చు. చూసి మూర్ఖత్వం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళ చెడు సావాసాలు ఎలా ఉంటాయి, చెడు అలవాట్లు ఎలా ఉంటాయి, దీని గురించి అయితే మనకు మూవీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీరు కూడా ఈ మూవీ చూడకపోతే ఒకసారి మూవీకి వెళ్ళి చూసి ఈ మూవీ హిట్టా ఫట్టా ఏదో ఒకటి మీరే ఒక కన్క్లూజన్కి వచ్చి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటా. జై హింద్.